ఏవండోయ్, ఈ పిల్లల్ని చూస్తుంటే 2002వ సంవత్సరం అంటే 22 ఏళ్ల క్రితం పిల్లల గురించి నేను రాసిన ఒక కవిత గుర్తుకొచ్చిందండి. ఆ రోజుల్లో ఈ దివ్య దీపిక అనే పుస్తకంలో నవంబర్ నెలలో మొదటి పేజీలో ఆ కవిత ప్రచురింపబడిందండి. ఇదేనండి ఆ కవిత. ఈ కవిత పేరు పిల్లలు పసిడి బొమ్మలు. సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ విసుక్కుంటూ ఉంటారండి. కానీ పిల్లలు అల్లరి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు అని అర్థం అన్నమాట. అందుకే పిల్లలు అల్లరి చేస్తుంటే ఎప్పుడు కూడా విసుక్కోకూడదండి. మరి నేను రాసిన కవిత వినిపిస్తాను, వినండి. ఈ కవిత పేరు పిల్లలు పసిడి బొమ్మలు. పసిపిల్లలు పసిడి బొమ్మలు, అల్లరితో విరబూసే పూలదండలు. పసిపిల్లలు పసిడి బొమ్మలు, అల్లరితో విరబూసే పూలదండలు. చందమామ గగనసీమ నేస్తాలు వారికి, అంబరాన్నంటే సంబరాలు సొంతం వారికి. చందమామ గగనసీమ నేస్తాలు వారికి, అంబరాన్నంటే సంబరాలు సొంతం వారికి. దీపాల్లాంటి కళ్ళతో, వెన్నెల్లాంటి చిరు నగవులతో, చిలుక పలుకులతో మన మనసులు గెలిచే మారాజులు. దీపాల్లాంటి కళ్ళతో, వెన్నెల్లాంటి చిరు నగవులతో, చిలుక పలుకులతో మన మనసులు గెలిచే మారాజులు. భేదభావముండదు అంటదు, స్వార్థమంటే ఏమిటో తెలియదు. అందరితో చెలిమి చేయు శాంతి దూతలు, కనుల ముందు కనిపించే చిరుదేవుళ్ళు. భేదభావముండదు అంటదు, స్వార్థమంటే ఏమిటో తెలియదు. అందరితో చెలిమి చేయు శాంతి దూతలు, కనుల ముందు కనిపించే చిరుదేవుళ్ళు. వేయలేరు పగ్గాలు వారి అల్లరికి, వేయలేరు కళ్ళాలు వారి ఆశలకి. గీయలేరు హద్దులు వారి ఊహలకి, అనుకున్నది సాధించే వీర విక్రములు, అలుపన్నది లేని అవక్ర పరాక్రములు. పడరు సుమా దేనితోనూ రాజీ, పడతారు సుమా దేనితోనైనా పోటీ. లేరు సుమా వారిలాంటి ధీరులు, లేవు సుమా వారిలాంటి మణిపూసలు. పడరు సుమా దేనితోనూ రాజీ, పడతారు సుమా దేనితోనైనా పోటీ. లేరు సుమా వారిలాంటి ధీరులు, లేవు సుమా వారిలాంటి మణిపూసలు. మరి విన్నారు కదండి ఈ కవిత. ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.